తమిళ రాజకీయం మరింత ముదిరింది. అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం ఢిల్లీకి చేరింది. సీఎం సీటుపై కన్నేసిన శశికళ బల నిరూపణకు సిద్ధమయ్యారు. రాష్ట్రపతి ఎదుట తన బలాన్ని ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆమె తరఫున అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆయన రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా తన వర్గంతో మంతనాల్లో మునిగి తేలుతున్నారు. ఆయన వైపు కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. తమిళనాట రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం మధ్య జరుగుతున్న పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇరు వర్గాల మధ్య నెంబర్ గేమ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలో శశికళ, ఓపీఎస్లు తమదైన స్టైల్లో పావులు కదుపుతూ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పన్నీరు కంటే శశికళ ఓ అడుగు ముందున్నట్లు సమాచారం. మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చిన్నమ్మకే సపోర్టు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధం చేసుకున్న దశలో తగిన ఎదురుదెబ్బ నుంచి తేరుకున్న శశికళ వెంటనే పార్టీపై పట్టు బిగించే ప్రయత్నం చేశారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో శశికళ భేటీ అయ్యారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరై శశికళకు విధేయత ప్రకటించారు. చిన్నమ్మకే తామంతా మద్దతిస్తామని ముక్త కంఠంతో ప్రకటించారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం, డీఎంకే పార్టీలపై శశికళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పన్నీరు సెల్వమును ద్రోహి అని పేర్కొన్న శశికళ పార్టీలో చిచ్చుపెట్టేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అన్నాడీఎంకే పార్టీని ఎవ్వరూ చీల్చలేరని శశికళ కుండబద్దలు కొట్టారు. அம்மா அவர்களை அழிக்க துடித்த திமுகவுடன் கழகத்திற்கு கேட்டையும் நாசத்தையும் விளைவித்த திமுகவுடனான அவரின் செயல்கள், அம்மா எதற்காக போராடினாரோ, கடைக்கோடி தொண்டர்கள் எதற்காக போராடினார்களோ அதனை ஈடேற்றும் விதத்தில் அமைந்திடவில்லை. ఇక తమిళనాట క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శశికళ జాగ్రత్తలు చేపట్టారు. ఈ క్రమంలో తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ రహస్య ప్రాంతానికి తరలించారు. ఎమ్మెల్యేలను బస్సుల్లో ఎక్కించి 4-5 రహస్య ప్రాంతాలకు తీసుకువెళ్లారు. వారందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లి రాష్ట్రపతి ఎదుట బల నిరూపణ జరిపించే అవకాశం ఉందని సమాచారం. Party is completely united. All the MLAs are present in today's meeting. All the MLAs will, as per the norms, we have elected Sinema as our chief minister, and we are going to make her as a chief minister, and we will rock. We don't have any issues. All the MLAs are united. The party is completely behind our Sinema. పన్నీరు సెల్వం కూడా శశికళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పన్నీరు ఇల్లు వేదికగా ఆయన వర్గం క్యాంపు పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగట్టినట్లు సమాచారం. స్పీకర్ ధన్పాల్తో పాటు రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ను కూడా ఓపీఎస్కి మద్దతుగా నిలిచారు. పిహెచ్ పాండ్యన్ సహా పలువురు నేతలు ఓపీఎస్కు సంఘీభావం ప్రకటించారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం పన్నీరుకే మద్దతు తెలిపినట్లు సమాచారం. బల నిరూపణలో తాము నెగ్గుతామని పన్నీరు వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికీ తమిళ ప్రజలు తననే సీఎంగా కోరుకుంటున్నారని పన్నీరు పేర్కొన్నారు. పార్టీ పదవుల నుంచి తనను తొలగించే అధికారం ఎవరికీ లేదన్న ఆయన ఎంజీఆర్, జయలలిత మార్గంలో నడుస్తానని తెలిపారు. கழகத்தினுடைய பொதுச் செயலாளர்களுக்கு ஒரு அசாதாரணமான சூழல் ஏற்பட்டு உடனடியாக பொதுச் செயலாளர் தேர்ந்தெடுக்கப்பட வேண்டும் என்று சொன்னால் கழகத்தினுடைய பொதுக்குழு, செயற்குழு உறுப்பினர்கள் கூடி அவர்கள் தாற்காலிகமாக ஒரு பொதுச் செயலாளர் தேர்ந்தெடுத்து கூடிய விரைவில் நிரந்தர பொதுச் செயலாளருக்குரிய தேர்தலை முறைப்படி நடத்தி కళగతుడియ పొదుపు చేయాలని இருக்க வேண்டியதுதான் சட்டவிதி. శశికళకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్కిచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు శశికళకు నోటీసులు జారీ చేసిన ఈసీ పార్టీ రాజ్యాంగంలో ఆపద్ధర్మ ప్రధాన కార్యదర్శి పదవి లేదని అభిప్రాయపడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాలంటే కనీసం 5 ఏళ్లు పార్టీ సభ్యుడిగా ఉండాలన్నది పార్టీ రాజ్యాంగ నిబంధన. అయితే శశికళకు అంత అనుభవం లేదు. అయినప్పటికీ ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులొచ్చాయి. స్పందించిన ఈసీ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 24 గంటల నుంచి తమిళనాడు రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు సాక్షి టీవీ విశ్లేషణలు అందిస్తున్నది. మా కరెస్పాండెంట్లు చెన్నైలో ఉన్నారు. అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్మాయిల్ అందిస్తారు. అట్లాగే సంజయ్తో కూడా మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి.
ఈరోజు ఉదయం నుంచి కూడా చెన్నైలో జరిగినటువంటి ప్రధాన పరిణామాలు చూస్తే నిన్న ఏదైతే మెరీనా బీచ్ సాక్షిగా ఒక తిరుగుబాటు బావుట ఎగిరేసినటువంటి పన్నీర్ సెల్వం మాటల తర్వాత కొంత శశికళకు సంబంధించినటువంటి కోటరీ అనుకోవచ్చు. ఆమె వర్గము ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మీటింగ్ను ఆ పార్టీ ఏర్పాటు చేసిన తీరు కావచ్చు, ఎమ్మెల్యేల మీటింగ్ సంబంధించినటువంటి విషయాలు బయటకు లీక్ చేసినటువంటి విషయం కావచ్చు, చాలా స్పష్టంగా మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. చాలా పక్కా వ్యూహంతో జరిగింది. తమ్మిదురై చాలా సీనియర్ నాయకులు, సీనియర్ ఎంపీ ఆయన పార్టీలో, ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని ఈరోజు ఏదైతే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేల మీటింగ్ను ఆయన ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరుండి లోపల తీసుకెళ్లడం కావచ్చు, చాలా మందితో ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. మెయిన్ గేట్ దగ్గర ఉండి వస్తున్నటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకున్నట్టు కనిపించారు. ఆ తర్వాత శశికళ దాదాపు మధ్యాహ్నం 12:20 సమయంలో ఆమె పార్టీ కార్యాలయంలోకి ఎంట్రీ అయ్యారు. ఆమె ఎంట్రీ సమయంలో పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె త్యాగమయ్యి అనేటువంటి ఒక నినాదం పెద్ద ఎత్తున ఈరోజు కనిపించింది. ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్లి దాదాపు గంట సేపు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా పార్టీని చీల్చే ప్రయత్నం జరుగుతుంది, డిఎంకే హస్తం ఉంది అనేటువంటి ఒక మెసేజ్ ను ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన సమాచారం గురించి ముఖ్యంగా చెప్పాల్సి ఉంది. 131 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అనేటువంటిది ఇప్పటికీ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆఫ్ ద రికార్డు, ఆన్ ద రికార్డు, ఆఫ్ ద రికార్డు కూడా చెప్తున్నారు. అయితే 131 మంది ఎమ్మెల్యేలు నిజంగానే వచ్చారా అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే చాలా ఇప్పుడు 2 బస్సులలో దాదాపు 87 మంది ఎమ్మెల్యేలను వివిధ స్టార్ హోటల్స్ కు, చెన్నై శివార్లో ఉన్నటువంటి స్టార్ హోటల్స్ కు తరలించారు అనేటువంటిది మెసేజ్ వస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? 131 మంది వస్తే కేవలం 88 మందిని మాత్రమే ఎందుకు తరలించాలనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. సో ఎంతమంది వచ్చారు అనే దానిపై స్పష్టత లేదు. కానీ ఏఐడిఎంకే మాత్రం 130 మంది వచ్చారు, మాకు మద్దతు ఉంది, పార్టీని చీల్చాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళవు అనేటువంటి ఉంది. దీని ఆధారంగానే వాళ్ళు రేపటి స్ట్రాటజీని వాళ్ళు మొత్తం ఇప్పటికే డిసైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. కొంత ఇన్ఫర్మేషన్ ఏఐడిఎంకే నుంచే పెద్ద ఎత్తున లీక్ చేస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈరోజు డెవలప్మెంట్ జరిగాయి. ఉదయం నుంచి కూడా సంజయ్ పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఉన్నారు. సంజయ్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, నిజంగానే ఎంతమంది పన్నీర్ సెల్వంతో ఉన్నారు, ఏం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి? ఏదైతే నిన్న సాయంత్రం ఏదైతే జయలలిత సమాధి వద్ద నుండి నోరు విప్పడం మొదలుపెట్టాడో, తదనంతరం జరిగిన పరిణామాలను చూసుకుంటే ఎప్పుడైతే తాను అవమానించబడ్డానో తదనంతరం ఏదైతే జయలలితకు విశ్వాసపాత్రుడిగా ఉన్న తర్వాత తనను తీవ్ర స్థాయిలో అవమానించారో, అంతేకాకుండా బలవంతంగా రాజీనామా చేయించారని అంటూ ఏదైతే ఆరోపణలు గుప్పించారో, తద్వారా పార్టీలో 2 వర్గాలుగా పన్నీర్ సెల్వం అండ్ శశికళ అంటూ 2 వర్గాలుగా చీలికలు మొదలయ్యాయి. రాత్రి నుండి మొదలయ్యాయని చెప్పొచ్చు. రాత్రి నుండి మొదలైన ఈ చీలికల వ్యవహారం, 2 వర్గాల వ్యవహారం, అంతేకాకుండా తమకు మద్దతు కూడగొట్టుకునే పనిలో భాగంగా ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా 4 గంటల వరకు కూడా 2 వర్గాలు కూడా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుకోవడం, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుకోవడం అంటూ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం నుండి ఏదైతే గ్రీన్వేస్ రోడ్లో ఉన్న పన్నీర్ సెల్వం నివాసం ఉందో, ఆయన నివాసం వద్ద కూడా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు, అంతేకాకుండా పలువురు ఎంపీలు కూడా ఆయన గృహానికి రావడం జరిగింది. అయితే ఏదైతే ఎమ్మెల్యేలను బలాన్ని కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతేకాకుండా తన వర్గాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసుకున్నారు పన్నీర్ సెల్వం గత 2 నెలల కాలంలో అంటూ ఏదైతే ఒక నంబర్ చెప్పగలుగుతారా? పన్నీర్ సెల్వం దగ్గర మీ అంచనా ప్రకారం నిజంగానే ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా, ఎంతమంది ఈరోజు ఆయన కలిసిన వాళ్ళు ఉండొచ్చు? వాస్తవానికి ఈరోజు ఏదైతే ప్రధాన కార్యాలయం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఏదైతే తంబిదొరై ఏదైతే ఎమ్మెల్యేలను స్వాగతం పలకడం కానీ అక్కడ విషయాలు చూస్తే, అదేవిధంగా ఇక్కడ కూడా పార్టీలో సీనియర్ నేత అయిన మైత్రేయ్ అని ఏదైతే ఉన్నాడో, రాజ్యసభ ఎంపీ మైత్రేయ్ అని ఉన్నాడో, ఆయన ఇక్కడికి వచ్చే నేతలను కానీ అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలను కూడా స్వాగతించిన పరిస్థితి. అయితే మనం చూసినంత వరకు అయితే 4 ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అయితే పన్నీర్ సెల్వం దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనతో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు వేరే చోట మీటింగ్ పెట్టుకున్నారు ఒక కామెంట్ ఉంది. ఇందులో నిజం ఉందా? నిజంగా 30 మంది పన్నీర్ సెల్వంతో వెళ్ళగలుగుతారు? తప్పకుండా ఏదైతే పార్టీలో విశ్వాసపాత్రుడిగా ఉన్న పన్నీర్ సెల్వం ఉన్నారో, జయలలిత ఏదైతే అనుంగ్ శిష్యుడిగా ఉంటూ ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఆయనే ఉండాలంటూ జయలలిత సూచించారో, ఆయనకి మద్దతు తెలిపేందుకు కూడా దాదాపు 35 నుండి 42 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఎమ్మెల్యేలు మాత్రం బయటికి ఏదైతే తమ పేరు చెప్పేందుకు ఒక్కసారి ఈ ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి ముఖ్యంగా నంబర్ కి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏఐడిఎంకే 130 చెప్తోంది, అదేవిధంగా పన్నీర్ సెల్వం దగ్గర 30 నుంచి 40 ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి
మాట వస్తుంది. బట్ స్పష్టంగా ఎవరి బలం ఎంత నిజంగానే ఎంత అనేటువంటిది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యేల విషయంలో కొంత అప్పర్ హ్యాండ్ శశికళ వర్గంది కనిపిస్తుంది. అయితే సామాన్య జనంలో మాత్రం మనం చాలా మందితో మాట్లాడినప్పుడు కొంత పన్నీర్ సెల్వం మొగ్గు చూపుతున్నారు. ఆయన అంటే కొంత సింపతి అయితే కనిపిస్తుంది. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సంజయ్ కృతజ్ఞతలు. ఎవరి వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది అంతిమంగా శాసనసభలో బల పరీక్ష జరిగితే తప్ప తెలియదు. దాని గురించి మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. మనం తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చాలా మార్పులు జరుగుతున్నాయి. సంచలనంగా ఉంది పరిస్థితి. చాలా ఉద్రిక్తంగా కూడా మారుతున్నట్టుంది. ఎవరి వైపు ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారో తెలియడం లేదు. మూర్తి గారు ఒక మాట, ఇప్పుడు ఇదంతట్లో అంటే రాజకీయ ప్రయోజనాల్ని కనుక పక్కన పెట్టి రాజ్యాంగం ప్రకారం నడవాలి అనుకుంటే ఫస్ట్ జరగాల్సింది పన్నీర్ సెల్వం రాజీనామా చేయగానే శాసనసభను ఎప్పుడైతే క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ వచ్చినాయో శాసనసభను సమావేశపరిచి మీరు అక్కడ ఫ్లోర్లో బల పరీక్ష చేసుకోండి గవర్నర్ చెప్పాల్సింది కదా. ఎందుకు 24 గంటలుగా? అమర్ గారు, మీకు నాకు డేజావు అంటాం ఇంగ్లీష్లో. అంటే ఇది ఎంత ఎక్కడో జరిగినట్టుంది అనిపిస్తుంది. మనకి 1995 ఆగస్టులో జరిగిన డ్రామా క్యాంపు రాజకీయాలు, ఎమ్మెల్యేల పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కూడా జస్ట్ 1 year బ్యాక్ ఎన్నికలు జరిగినాయి. 2016 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినాయి. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. 4 ఏళ్ళ లోపు వాళ్ళు మళ్ళీ రాజీనామా చేయడం కానీ, లేకపోతే అసెంబ్లీ రద్దు కావడం కానీ, మళ్ళీ ఎన్నికలకు పోవడం కానీ ఎవరు కోరుకోరు. అప్పుడే చాలా కష్టపడి గెలుచుంటారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఏంటంటే వాతావరణం చూస్తున్నారు. ఇటు వాళ్ళకి ప్రత్యేకంగా శశికళ మీద ప్రేమ ఉండడానికి ఆస్కారం లేదు, అట్లాగే పన్నీర్ సెల్వం మీద ప్రేమ ఉండడానికి ఆస్కారం లేదు. కొంచెం పన్నీర్ సెల్వం మీదే ఉండాలి. 2-3 సార్లు ఆయన ఆపద్దరం ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆ సమయంలో ఎవరికైనా సాయం చేసి ఉండవచ్చు. రాజ్యాంగం ప్రకారం అయితే శశికళకి ఇప్పుడే ఈ పాటికి ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ పాటికి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. రాజ్యాంగబద్ధంగా అయితే గవర్నర్ హ్యాస్ నో డిస్క్రిప్షన్. హీ హ్యాస్ టు go by the legislature party's Chennai and administer oath of office. దాంట్లో అనుమానం లేదు. ఇదంతా డిలే చేయటం అనేది మన విద్యాసాగర్ రావు గారు అప్రదిష్ట పాలవుతున్నారు. దానివల్ల ఈవెన్ మోదీకి కూడా అప్రదిష్ట అది కరెక్ట్ కాదు. అంత స్వేరింగ్ చేయించి ఒక వారం రోజుల్లో మీరు బల నిరూపణ చేయించుకోండి అసెంబ్లీలో అంటే ఆయన గౌరవం ఉండేది కాదు. ఈ వారం రోజుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చేది, ఈవిడ బలం అంతా కూడా తెలిసేది. ఇంకోటి ఏంటంటే ఈ క్యాంప్ 131 మంది ఉన్నారని ఇస్మాయిల్ చెప్పాడు. ఎన్డీటీవీ వాళ్ళు కూడా 131 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఫిగరు మనం 95లో కూడా వైస్రాయ్ హోటల్లో 35 మంది ఉన్నప్పుడు 95 మంది ఉన్నట్టు రాశారు. అన్ని పేపర్లు అదే రాశారు. వాళ్ళు ఏం చెప్తే అదే. మీడియా కూడా లోపల ఎవరున్నారో వీళ్ళు తెలియదు. వీళ్ళు 131 రాసుకుంటారు. మీడియా రాసిందని చూసి బయట ఉన్న వాళ్ళు కూడా భయపడిపోయారు కొంతమంది. అందుకని జిల్లాలో దిగేవాళ్ళు మిస్ అవుతామేమో బస్సు అని జిల్లాలో దిగేవాళ్ళు కూడా రైళ్ళు ఎక్కి సికింద్రాబాద్లో దిగి డైరెక్ట్గా వైస్రాయ్ హోటల్కి వెళ్ళిపోయారు. అట్లాగే ఇప్పుడు కూడా 130 మంది 130 మంది అని రాసుకుంటున్నారు. నా తమిళ సోదరుడు చెప్పేది ఏంటంటే, జర్నలిస్ట్ చెప్పేది ఏంటంటే, అసలు ఈ శశికళ మీటింగ్ వెళ్ళిన వాళ్ళలో 90 మందో 85 మందో ఉన్నారు. మిగతా వాళ్ళు రాలేదు. వాళ్ళు అక్కడికి పోలేదు, ఇక్కడికి పోలేదు, చూస్తున్నారు. వాచింగ్ ది సిచ్యువేషన్. ఎటు మొగ్గుంటే అటు. ఇప్పుడు ప్రజలైతే పన్నీర్ సెల్వం వైపు ఉన్నారు. ఎందుకున్నారంటే జయలలిత తనకు ఆపద వచ్చినప్పుడల్లా పన్నీర్ సెల్వాన్ని నమ్మి అదన ముఖ్యమంత్రి చేసింది, కానీ శశికళని చేయలే. శశికళ ముఖ్యమంత్రి అవుతుంది కానీ తన వారసురాలు కానీ ఇప్పుడు చెప్పలే. కాబట్టి ఆ రకంగా చూస్తే పన్నీర్ సెల్వం హ్యాస్ గాట్ సపోర్ట్. ఇప్పుడు కమల్ హాసన్ కానీ, గౌతమ్ కానీ, సెలబ్రిటీస్ కూడా, ఈవెన్ జయలలిత మేనగోడలు కానీ, దీప కానీ అందరూ పన్నీర్ సెల్వాన్ని సపోర్ట్ చేస్తారు. అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడని స్వేరింగ్ చేసినా కూడా నష్టమే లేదు. నిలుపుకోవచ్చు. అది అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీద తేలుతుంది. అది మనకి బొమ్మాయి కేసు నుంచి అది స్పష్టంగా చెప్పింది రాజ్యాంగం. షుడ్ బి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది, నాట్ బిఫోర్ రాష్ట్రపతి భవన్, నాట్ బిఫోర్ గవర్నర్, ఓన్లీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అదే జరగాలి. ఇప్పటికైనా రేపు విద్యాసాగర్ గారు వస్తున్నట్ట, వీళ్ళేమో ఢిల్లీ పోతున్నారు. అంటే విద్యాసాగర్ గారు నమ్మకం లేనట్టుగా రాష్ట్రపతికి అప్పీల్ చేసుకోవాలని పోతున్నారు కదా. ఈయన వస్తున్నారు కదా, నేను చెప్తారు చూద్దాం అట్లా వీళ్ళు. దే హావ్ నో ఫెయిత్ ఇన్ గవర్నర్, దే ఆర్ గోయింగ్ టు ది రాష్ట్రపతి. అది
చాలా అప్రజాస్వామికమైన వ్యవహారం. అప్రజాస్వామికం తర్వాత అప్రతిష్ట కూడా, అప్రతిష్ట. గవర్నర్ అంత అవసరం లేదు. వ్యవస్థకు అప్రతిష్ట ఇది. ఇక్కడ బీజేపీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మోదీ గారు కూడా అక్కడ ఆయనకి ఒరిగేదేం లేదు, ఆయన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ప్రత్యామ్నాయ అవకాశం లేదు. ద్రవిడ పార్టీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నేషనల్ పార్టీని యాక్సెప్ట్ చేయరు, బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. కాబట్టి యూ హ్యావ్ టు సైడ్ విత్ ఎయిదర్ ఏఐడిఎంకే ఆర్ డిఎంకే. డిఎంకే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏఐడిఎంకే ఉండాలి. ఎవరు కానీ ముఖ్యమంత్రి ఒకటి మూర్తి గారు 2-3 మాసాలు కంటే జయలలిత అనారోగ్యం దగ్గర నుంచి ఆమె మరణం దాకా, ఆ తర్వాత పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి చేయడం ఈ 2-3 మాసాలు, ఈ మొత్తంలో కూడా ఎందుకో అంటే ఒక సస్పిషియస్ ఇది బీజేపీ మీదకి వస్తూ ఉన్నది. అంటే వెంకయ్యనాయుడు గారు రావటం కలవడం, వెంకయ్యనాయుడు గారు చెప్తే ఏదో బీజేపీ వెనుక ఉండి అంతా ఆర్గనైజ్ చేస్తున్నది, తనకు అనుకూలమైన మనిషిని పదవి మీదలో ఉంచాలని చూస్తున్నది అనే ఒక సస్పిషన్ అయితే ఉంది. కానీ వాళ్ళకి తమిళ నాడి తెలిస్తే, తమిళ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వెంకయ్యనాయుడు గారు చెప్తానో, లేకపోతే మసూద్ ఇంకెవరు ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీ చెప్తానో వాళ్ళు ఓట్లేరు, ఎమ్మెల్యేలు మాటరు. ఎమ్మెల్యేలు ద్రవిడ పార్టీతోనే ఉంటారు. ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి అక్కడ మద్దతు ఉంటుంది. ఇప్పుడు శశికళ ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతుంది అనుకోండి, కేంద్ర ప్రభుత్వం మీద వార్ డిక్లేర్ చేస్తుంది అనుకోండి, ప్రజలు కూడా ఆమె వైపు తిరుగుతారు. అంటే ఢిల్లీని ఎదిరించి పోరాడే వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే పన్నీర్సెల్వం దించడం, ఈమె ముఖ్యమంత్రి కాబట్టి అన్యాయమని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి న్యాచురల్గా వారసుడు పన్నీర్సెల్వం కావాలి. జయలలిత ఉండగానే అతన్ని వారసుడిగా నియమించింది కాబట్టి అతనికి అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఈమెను కనుక ఢిల్లీ ఈమెకు అన్యాయం చేస్తోంది, ఈమెకి లెజిటిమేట్గా రావాల్సింది ఇవ్వట్లేదు, ప్రమాణ స్వీకారం చేయించడం లేదని తెలిస్తే ప్రజలు తిరగబడతారు. కానీ ఆ యాంగిల్లో పోతున్నట్టు లేరు తమిళనాడు, లేదు, ఇప్పటికైతే లేదు. అయితే ఇంకొకటి ఉన్నది మూర్తి గారు, ఇప్పుడు పన్నీర్సెల్వం మాట అన్నాడు ఇవాళ త్వరలో మంచి ప్రభుత్వాన్ని చూస్తారని. ఇంకోవైపు మనం చూస్తున్నాం, మొత్తం శాసనసభ్యులు ఏం శశికళతో లేరు, 30-40 మంది అయినా ఇటు ఉన్నారు లేదా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నప్పుడు, ఇటు డిఎంకే ఏమన్నా రాజకీయం చేసే ఆలోచన ఉన్నదా? అంటే 30 మందో 35 మందితో పన్నీర్సెల్వం కనుక వచ్చేస్తే డిఎంకే వెనక మద్దతు చేయొచ్చు. లెజిటిమేట్ అది అపోజిషన్ పార్టీ ప్లే చేయాల్సిన రోలే అది. దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ రూలింగ్ పార్టీ. అది చేస్తుంది. కానీ అది పన్నీర్సెల్వం ఫూల్ అవుతారు. అప్పుడు 15 మంది 20 మంది తీసుకొని వాళ్ళ మెజార్టీ, వాళ్ళు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆడిస్తారు కదా, వాళ్ళు ఆడిస్తారు. వాడు ఒక జోకర్ అవుతాడు, డిస్క్రెడిట్ కూడా అవుతాడు, ప్రజలు డిస్క్రెడిట్ అవుతాడు. అంటే ఏంటంటే ఇప్పుడే దీంతోనే ఈమెను కానిచ్చి ఈమె డిస్క్రెడిట్ అయిన తర్వాత, అది కోర్టు కేసు వచ్చిన తర్వాత అప్పుడు అతనికి అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా చూసినా కూడా శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించడమే మంచిది. రైట్ సార్, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడడం. సత్యప్రసాద్ గారు చెప్పాలి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇప్పుడు చూడండి, ఆయన రాజీనామా చేసినారు ముఖ్యమంత్రిగా, ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు గవర్నర్ గారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ సీఎంని ఇచ్చేయాలి కదా, లెజిస్లేచర్ పార్టీ మెజారిటీ లెజిస్లేచర్ పార్టీ డెసిషన్ కదా. నిన్నటి వరకున్న పరిస్థితుల్లో శశికళని సీఎంగా వెంటనే ఆయన స్వేరింగ్ చేయించాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతంతో చూస్తూ ఉంటే రాత్రి నుంచి డెవలప్మెంట్స్ మారుతుంటే రాజ్యాంగపరంగా ఒక క్రైసిస్ క్రియేట్ చేయాలనేది ఒక ఉద్దేశంగా కనబడుతుంది. అల్టిమేట్గా శశికళని వీక్ చేయాలా లేదా ఈ సెల్వాన్ని బలపరచాలని వస్తే నా ఉద్దేశంలో సస్పెన్షన్ యానిమేషన్ ఇంపోజ్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ ప్రెసిడెంట్ రూల్ పెడతారనేది, అంటే శాసనసభ ఉంటుంది బట్ రాష్ట్రపతి పాలన పెడతారు అసెంబ్లీ పీరియడ్. ఇక్కడ హెచ్సిసరీని ఉండే ఒక కాలం, ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నెంబర్ గేమ్ మొదలైంది. ఎవరికి ఎంత ఉంది అనేది గవర్నర్ తేల్చుకోలేదు. గవర్నర్కి రెండు పరిస్థితులు ఉంటాయండి. గవర్నర్ గారికి ఏం అవసరం అండి అది? ఇప్పుడు నాకు మెజారిటీ ఉంది ఒకళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళని తీసుకొని మీరు పోయి ఫ్లోర్ మీద డిసైడ్ చేసుకోండి అని చెప్పాలి. అల్టిమేట్గా సుప్రీంకోర్టుకు రామచంద్రమూర్తి గారు చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ టెస్ట్ అయినా సరే ఫ్లోర్లో తేలాల్సిందే, నీకు బలం ఉందా లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు, అసెంబ్లీ ఉంది, కొత్త ముఖ్యమంత్రి రాలేదు. గవర్నర్కి 2 సందర్భాలు పవర్స్ ఉంటాయండి. ఒకటి, ప్రభుత్వం అంటే ఎట్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆయన పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం లేకపోతే గవర్నమెంట్ రేర్ అకేషన్స్లో ఆయనకి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, డెసిషన్ తీసుకుని. ఇది ప్రస్తుతం ఉన్న క్రైసిస్ అట్లాంటిది. ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమాత్రం డిలే చేసినా రాజ్యాంగపరమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఏవైతే మనం ప్రొవిజన్స్ పెట్టుకున్నామో అన్నీ వైలేట్. అంటే చెప్పినట్టు నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ఎ డెసిషన్ ఏమో అది కాదు. కానీ అట్లా అది కొన్ని సందర్భాల్లో అది ఉపయోగపడవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే గవర్నర్ గారు డిలే చేయడం వల్ల ఆయనే ఇబ్బందులు పడ్డారేమో అనిపిస్తుంది. కాదండి, ఎందుకంటే వెంటనే కనుక శశికళను ముఖ్యమంత్రిని చేసింటే అప్పటికి పన్నీర్సెల్వం తిరుగుబాటు చేయలే. ఆయన హ్యాపీగా ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఆయన క్రియేట్ చేసుకున్న ఓన్ ప్రాబ్లం ఏంటంటే అటు గవర్నమెంట్ని పెట్టలేదు, ఈయన డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఏ డెసిషన్. సో దేర్ ఫోర్ దిస్ క్రైసిస్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్, సో డెఫినెట్లీ ప్రెసిడెంట్ విల్ కమ్, అసెంబ్లీ విల్ బి సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతిని రేపు ఏఐడిఎంకే ఎంపీలు కలవబోతున్నట్టుగా వార్త, అంటే శశికళకు సంబంధించి ఆమెకు మద్దతు ఇస్తున్న వాళ్ళు, రాష్ట్రపతి కూడా ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలి దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టున్నారు. ఏమిటి అన్నట్టు? రాష్ట్రపతి రూల్ లేదు సార్ దీంట్లో. గవర్నరు ఇన్ కన్సల్టేషన్ విత్ ది యూనియన్ గవర్నమెంట్, దట్స్ ఇట్. ఇందులో ప్రెసిడెంట్ అట్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ పిలిచి ఏమిటా క్రైసిస్ అని అడుగుతాడేమో, కానీ ఒక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి ఉండకూడదు అనే దాని మీద ఆయన అక్కడి నుంచి ఇచ్చే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ 95లో కూడా రాష్ట్రపతి రోల్ లేదు, ప్రైమ్ మినిస్టర్ రోలే ఉంది కానీ రాష్ట్రపతి రోల్ లేదు. గవర్నర్ రోల్ ఉన్నది. సార్, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ గవర్నర్ ఫెయిలింగ్ ఇన్ హిస్ డ్యూటీ ఏం జరగాల? గవర్నమెంట్ ఫెయిల్ నేను ఒక తమిళనాడు ఇష్యూ తీసుకొని మాట్లాడాను. జనరల్ గా కూడా ఒకవేళ గవర్నర్ ఫెయిల్ అయితే ఇట్లాంటి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏంటి నెక్స్ట్? రాష్ట్రపతికి ఏమి ఇది లేదా? రాష్ట్రపతికి ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు ఇంపోజ్ ది ప్రెసిడెంట్ రూల్, దట్స్ ఇట్, ఆర్ హీ హ్యాస్ టు చేంజ్ ది గవర్నర్. మీరు అన్నట్టు సస్పెండెడ్ యానిమేషన్ లో పెట్టి ఏమన్నా కొంతకాలం వెయిట్ చేస్తారేమో, ఎవరికి ఎంత సపోర్ట్ ఉందని చూసి. అంటే ఇంకోటి సత్యప్రసాద్ గారు మీరు చెప్పాల్సింది, అంటే లీగల్ వీటిలోకి పోతే శశికళకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఒక వారం రోజులు తీర్పిస్తా అని చెప్పింది. సడన్ గా అది జరిగిన వెంటనే డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఎట్లా చూడాలి? ఇప్పుడు కోర్టులు తీర్పులు ఇస్తాయి సార్. రాజ్యాంగం ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు ఒక వంతు, కోర్టులో జరిగే కేసులు ఒక వంతు. ఆ రిజల్ట్ ఏమొస్తుందో తెలియకుండా భవిష్యత్తులో రిజల్ట్ వస్తుంది, కేసు తీర్పు వస్తుంది, కాబట్టి ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకోను అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడ ప్రొహిబిషన్ లేదు. నిర్ణయం తీసుకున్నానని కరెక్ట్ కాదు అండ్ ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేది నీకు అనవసరం. గవర్నర్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వాన్ని పెట్టాల్సిన బాధ్యత నీకు. కాన్సిక్వెన్సెస్ డోంట్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సరే. సుందరామేశ్వర్ గారితో ది వెరీ కాంట్రవర్షియల్ పాలిటీషియన్ సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు చెప్పినాడు, కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నట్టున్నారు దీని వెనకాలని. మొదటిదండి, అసలు యాక్చువల్గా ఇవాళ శశికళ గారి విషయంలో మనం కాన్స్టిట్యూషన్ ఓన్లీ రాజ్యాంగం కనుక మనం ఓన్లీ చూసేటట్టయితే యాక్చువల్గా మనం చెప్పేది ఏంటంటే ప్రజా తీర్పు అంతిమం అని చెప్పాను. పీపుల్స్ వాయిస్ హ్యాస్ టు ప్రివైల్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. అయితే అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిసారి కూడా గవర్నర్ ఎవరో ఒకళ్ళు ఇంటర్ఫియరెన్స్ అవటం దాని మీద జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారు, జడ్జిమెంట్ కోర్టులోకి వాళ్ళు ఇమీడియట్ మెన్షన్ చేస్తే 1 వీక్లో మేము జడ్జిమెంట్ ఇస్తున్నాము అని చెప్పారు. యాక్చువల్గా జూన్లో అయిపోయింది అది మొత్తం హీరింగ్ అంతా కూడా జూన్లో అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్లోనే హీరింగ్ అయిపోయింది. వాళ్ళు రిజర్వ్లో పెట్టుంచారు జడ్జిమెంట్. ఇప్పటికి దరిదాపు 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనూ జయలలిత గారు సీఎం అవటం కూడా జరిగింది ఒకసారి, మళ్ళీ రెండోసారి పదవి స్వీకారం కూడా చేశారు. చేసిన తరువాతన ఇవాళ ఆ జడ్జిమెంట్ గురించి గవర్నర్ గారు ఆలోచన చేసి ఇంకొక 1 వీక్లో ఆమె మీద ఒక కేసు యొక్క నిర్ణయం వస్తుంది కాబట్టి అనేటువంటిది తప్పు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో చెప్పేది ఏంటంటే ఇవాళ శాసనసభకి ఎన్నికలు జరిగినాయి, ఒక మెజారిటీ ఉన్నటువంటి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడరే వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి కింద చేస్తారు. ఆ ముఖ్యమంత్రిని గవర్నర్ యాక్సెప్ట్ చేసి తీరాలి. అతను మంచివాడా చెడ్డవాడా, లేకపోతే వాడు గూండానా కాదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చూడటానికి లేదు. అందుకని అతనికి తప్పనిసరిగా గవర్నర్ గారు అతన్ని తీసుకెళ్లి సీఎం పీఠంలో కూర్చోబెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. అయితే ఇవాళ ఇక్కడ గవర్నర్ గారికి ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఏంటంటే మనం అనుకుంటున్నట్టు ప్రకారం, ఒకటి పన్నీర్ సెల్వం గారు రాజీనామా చేశారు, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత ఆయన్ని అపధర్మ ముఖ్యమంత్రి కింద కొనసాగమన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ప్రజలు కనుక కోరికితే నేను వెనక్కి తీసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు నేను మెజారిటీ నిరూపించుకుంటాను అంటున్నాడు. దాన్ని గవర్నర్ గారు అలో చేస్తారా అనేది ఒకటి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అలో చేయడానికి లేదు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నిన్నటి వరకు క్లియర్ గా ఉండింది, పన్నీర్ సెల్వం రాజీనామా చేసినాడు, శశికళని లీడర్ గా ఎంపిక చేసుకున్నారు, ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు నిన్న నుంచి డెవలప్మెంట్స్ మారినాయి కదా, ఇప్పుడు 2 క్లెయిమ్స్ వచ్చినాయి. ఆయన ఇంకో మాట కూడా ఏమంటే నేను గవర్నర్ గారిని వెళ్ళి కలుస్తాను, అదే ఇప్పుడు 2 క్లెయిమ్స్ వచ్చినాయి. ఇంకొకటి ఆయన ఏమో వచ్చినాయి సార్, క్లెయిమ్ మాత్రం పన్నీర్ సెల్వం యాక్సెప్ట్ చేయడానికి గవర్నర్ గారికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాజీనామా చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మొత్తం కూడా
వాళ్ళు ఇది ఇచ్చి మేమందరికీ తన మీద మాకు నమ్మకం ఉంది అని గవర్నర్కి ఇస్తే అప్పుడు మాత్రమే చేయాలి తప్ప ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాతన మళ్ళీ యాక్సెప్ట్ చేసేశారు. అపధర్మ ముఖ్యమంత్రి అన్న తర్వాత మళ్ళీ లేదు నీ రాజీనామా వెనక్కి తీసుకో కాసేపు మళ్ళీ నేను ఫ్లోర్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు శశికళకు జరగదండి. శశికళను సపోర్ట్ చేస్తూ సంతకం చేసిన వాళ్ళలో కనీసం సగం మంది పైగా వచ్చి చేయాలి. రాజీనామా విత్డ్రా చేసుకునే కాన్సెప్టే లేదు, కాన్స్టిట్యూషన్ లో లేదు కాబట్టి అది లేదండి. రెండోది వచ్చేసి శశికళ గారి విషయం అండి. శశికళ గారు ఆల్రెడీ ఆమెకు 131 ఉన్నారా, 89 ఉన్నారా, 90 ఉన్నారా, ఎంతమంది ఉన్నారో అనేటువంటిది ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే తప్ప ఆ రకంగా చేయటానికి లేదు. మూడోది వచ్చేసి రాష్ట్రపతి పరిపాలన. నిజంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం ఏమనిపిస్తూ ఉందంటే, ఇందాక మీరు చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పిన దాని ప్రకారం బహుశా బీజేపీకి నిజంగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదు, కొంతమంది బీజేపీ నాయకులు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది మాత్రం మనం జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్న దాని ప్రకారం వాస్తవంగా కనిపిస్తుంది. ఎందుకంటే జయలలిత గారు అనే ఒక ముఖ్యమంత్రి, ఆమె అపోలో హాస్పిటల్లో ఉన్నారు. దానికి ఒక కేంద్ర మంత్రికి ఏం సంబంధం అంటే రెగ్యులర్గా వచ్చి అక్కడ కూర్చుని మానిటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మానిటర్ చేశారు, సరే పర్వాలేదు ఏదో చేశారు అనుకుందాం. ఆమె చనిపోయిన తర్వాతన ఆ మృతదేహం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అది అవసరం లేదు కదా. నిజానికి అక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ చూసారు లేదా, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కానివ్వండి, శశికళ గారు కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా దూరంగా నుంచుని ఇట్లా దండాలు పెడుతూ నుంచున్నారు. పాపం అసలు వాళ్ళదేం లేదు, అక్కడ కేంద్ర మంత్రి గారే మొత్తం చూస్తూ ఉన్నటువంటిది మనం చూసాం. బహుశా అటువంటిది ఏదో ఉన్నది అనేటువంటిది మన సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పింది. ఇంకోటి కూడా ఏంటంటే నేను అనేది, ఇవాళ ఈసీ ఆమె యొక్క సెక్రటరీ కాదు అని చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా ఏమనిపిస్తుందంటే ప్రజలకి ఇదేదో ఒక కాన్స్పిరసీ జరుగుతుందేమో అనేటువంటిది ఉంది. ఇవాళ పన్నీర్ సెల్వం మంచివాడు కావచ్చు, ప్రజలకు అట్లాంటి అనుమానం వస్తే ఫలితం ఏముండబోతుంది అంటున్నారు, ఎటువైపు మొగ్గుతుంది అంటున్నారు. సరే ఏది ఏమైనా ఇప్పుడు కనుక ఆమె కనుక 131 ఎమ్మెల్యేస్ కనుక ఆమె పక్కన ఉండేటట్లయితే గవర్నర్ గారు తప్పనిసరిగా ఆమెని అది జరిగిపోతుంది, ఆమె సీఎం అవుతుండొచ్చు అంతే. కానీ ప్రజాభిప్రాయం అట్లా అనుకుంటే రేపు ఏం జరుగుతుంది? ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 600 అంశాల్లో హామీలు ఇచ్చారు. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు రైతులందరూ అక్కడ కూర్చుని ఈయన మేము దింపేస్తాం, ట్రంప్ ఆయనకు వ్యతిరేకంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంకొక పక్కన మహిళలందరూ కూడా పెద్ద ఉద్యమం నడిపారు. దింపేస్తామా? ప్రజాస్వామ్యంలో కుదరదు అది. ఎందుకంటే ఒకసారి మీరు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాక వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంది, ఇంకేదన్నా జరిగి వాళ్ళు దిగిపోతే తప్ప మీరు వాళ్ళని దించడం, ప్రజలందరూ నుంచి పన్నీర్ సెల్వమే కావాలన్నా 131 మంది ఎమ్మెల్యేలు కనుక శశికళ గారి పక్కన ఉంటే గవర్నర్ గారు కదా రాష్ట్రపతి గారు కూడా ఏం చేసేటువంటి అవకాశం రాజ్యాంగ ప్రకారం లేదు. ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఈ స్టాలిన్ గారు వెళ్ళేసి పన్నీర్ సెల్వం గారితో మేము మంచి ప్రభుత్వం కావాలంటాం, పన్నీర్ సెల్వం గారు ఏమైనా నేను మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటాం. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇప్పుడు నిన్న గవర్నర్ గారు వెళ్ళారు, నిజానికి అక్కడ మ్యారేజ్కి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళేసేసి అక్కడి నుంచి ఏం చేశారు, ఆయన హోంమంత్రి గారిని కలిసేసి ఆయన మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే ఒక గవర్నర్ ఒక జయలలిత గారికి ఒంట్లో బాగాలేదంటేనే వచ్చి 1 వీక్ పాటు ఉండి రోజు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి అక్కడ శాంతి భద్రతల గురించి ఆలోచించినటువంటి గవర్నర్ గారు నిజానికి ఈ క్రైసిస్లో ఆయన తప్పనిసరిగా తమిళనాడులో ఉండి తీరాలి. రెండోది ఇంకొక ఫెయిల్యూర్ ఆఫ్ ద బీజేపీ ఏంటంటే ఆగస్టులోనే మన రోసయ్య గారు రిటైర్ అవ్వడం జరిగింది, అయిపోయింది కదా, ఆయన పదవి కాలం అయిపోయింది. ఈ రోజు వరకు 6 నెలలు అవుతుంది అటు ఇటుగా. ఈ రోజు వరకు తమిళనాడు అనేటువంటిది చిన్న పుదుచ్చేరో లేకపోతే మణిపూరో కాదు, పెద్ద స్టేట్ అది. ఆ స్టేట్కి ఒక గవర్నర్ను కూడా నియమించుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉండడం అనేటువంటి మాట్లాడదాం. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ ఒక ఏదో సామెత ఉంది ఒకటి, ఖాయనే పియానే గ్లాస్ పోడ బారానా, చెప్పండి ఎందుకు బీజేపీ అనవసరం దీనిలో? గవర్నర్ వ్యవస్థ తెలుగు అర్థం చెబితే అర్థమవుతుంది. నాకు అర్థమైంది. హైదరాబాద్లో తినక తాగకుండానే గ్లాస్ పలిగిపోయింది, మాకు వచ్చింది ఏమి లేదు అన్నట్టు 12 అన్నాలు కట్టమని. అంటే నేనే పాయింట్ ఏంటంటే సార్, దీంట్లో మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎటువంటి సంబంధం లేదనే విషయం మా కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టం చేశారు మధ్యాహ్నం. వెంకయ్య నాయుడు గవర్నర్ గారి వ్యవహారం ఇది వివాదాస్పదమైంది కదా, ఆయన ఆ రోజే వెంటనే ఆమెతో చేయించేసి ఉంటే ప్రమాణ స్వీకారం, ఇది యాక్సెప్ట్ చేసిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించేసి ఉంటే అయిపోయేది. తర్వాత శాసనసభలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి నేను చెప్తాను సార్. రెండో విషయం, వెంకయ్య నాయుడు గారు కూడా స్టేట్మెంట్ చెప్పారు, తమిళ రాజకీయాలలో మాకు మా పాత్ర లేదు, మా గిన్నె లేదు, మా ప్లేట్ లేదు, మా కుండ లేదు, మాకేమీ సంబంధం లేదు. ఎవరిని ఎన్నుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగమైన మౌలిక సూత్రాల రక్షణ విషయంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది తప్ప దానికి దూరంగా ఎటువంటి నిర్ణయాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఉండవు అని స్పష్టం చేశారు.
కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇంతకుముందు అన్నారు కదా రాష్ట్రపతి రోల్ ఎంత ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయినప్పుడే గవర్నర్ మీద యాక్షన్ ఉంటుంది సార్. అంటే కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశాడు ఆయన అంటే తమిళనాడు విషయంలో అనేది అది కనుక ఎస్టాబ్లిష్ అయితే గవర్నర్ విషయంలో చర్య ఉంటుంది. అప్పటిదాకా రాష్ట్రపతి ఇన్వాల్వ్ కాకూడదు. రాష్ట్రపతి హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగినప్పుడు గవర్నర్ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అది వచ్చినప్పుడు అది వైలేషన్ జరిగిందని ఎస్టాబ్లిష్ జరిగినప్పుడు అది పరిస్థితి వేరే. ఇప్పుడున్న పరిస్థితులలో మేము కానీ అంటే అంతకుముందు కానీ ఇప్పుడు కానీ మా పాత్ర ఏమీ లేదనేది చాలా స్పష్టం సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో మేము బదనాం అవుతున్నాం అనేటువంటిది ఒక రకంగా మీడియా సృష్టి అయి ఉండొచ్చు, ఇంకొక రకంగా లీక్ వార్తలు అయి ఉండొచ్చు, ఇంకొక రకంగా బ్రేక్ వార్తలు అయి ఉండొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు బీజేపీ నాయకుల బీజేపీకి పాత్ర లేదు కానీ కొంతమంది బీజేపీ నాయకులు ఇందులో అంటున్నారు. దానికోసం సహజమైన పరిస్థితి ఏంటంటే సార్, సహజమైనటువంటి పరిస్థితి ఒక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. జనరల్గా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్న రోజులలో ఎక్సెప్ట్ బీజేపీ, జయలలిత గారు ఫస్ట్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి విషయంలో సింపథెటిక్గా మాట్లాడి ఆయనను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఇన్వైట్ చేసినట్టు మొట్టమొదటి ముఖ్యమంత్రి. లంచ్కి పిలిచింది. అంతకుముందు అమెరికా వీసా రిజెక్ట్ చేసినా కూడా జయలలిత పిలిచింది. అందరూ విమర్శించారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు, తెలంగాణ అన్ని రాష్ట్రాల చంద్రబాబు నాయుడు గారు అయితే పోలీస్ కమిషనర్ తో స్టేట్మెంట్ ఇప్పించారు. నేను అందుకోసం నేను ఇవన్నీ నగరానికి అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అందరూ విమర్శించినప్పుడు జయలలిత ధైర్యంగా నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు, రాజకీయ సంబంధాలు కూడా కొనసాగించినారు. కాబట్టి మాకు సహజంగా జయలలిత గారు సహజ మిత్రులు ఒక రకంగా డైరెక్ట్ గా కమ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ అండి సార్. మాకు సహజంగా నరేంద్ర మోడీ మీ ఫ్రెండే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, దీంతో నేను చెప్పబోతున్నాను సార్, తమిళనాడు రాజకీయాలలో ఖచ్చితంగా మేము గనక ఎటువంటి రాజకీయాలు చేసి ఏఐడిఎంకే చీలితే దానివల్ల లాభపడేది ఎవరు అంటే డిఎంకే, కాంగ్రెస్ పార్టీ యొక్క అలయన్స్. ఎవరైనా రాజకీయం ఒక్కసారి వచ్చారు సార్, ఏ సాధారణ బీజేపీ కార్యకర్త నోట్లో వచ్చి ఇదే వస్తారు సార్. మేము తప్పు చేసి మా ప్రత్యర్థికి బలం చేకూర్చే ప్రయత్నం ఎవరన్నా చేస్తాము. సమస్య పరిష్కారం దట్ ఇస్ ద పాయింట్. మా సమస్య మేము ఖచ్చితంగా ఏఐడిఎంకే ఇంటాక్ట్గా ఉండాలని, ఏఐడిఎంకే శాసనసభ్యులందరూ కలిసి ఎవరిని ఎన్నుకుంటే వారిని ముఖ్యమంత్రిని చేయాలని, తద్వారా డిఎంకే కానీ ప్రత్యక్షంగా డిఎంకే కానీ పరోక్షంగా కాంగ్రెస్ కానీ లాభం జరగకుండా చూడాలనేటువంటిది ఎవరికైనా ఏ రాజకీయ పార్టీ ఆ స్థానంలో ఉంటే కోరుకునేటువంటిది చేసే ఎత్తుగడ కూడా అదే సార్. మీరు వెళ్తే రాజకీయ ఎత్తుగడ వెళ్తే వెళ్ళిండొచ్చు, కానీ మా రాజకీయమైన స్పష్టత ఇస్తున్నారు సార్. మేము పన్నీర్ సెల్వమా శశికళ అనేది మాకు సంబంధం లేదు సార్. జయలలిత మీద నమ్మకము, ఒకవేళ ఆత్మ ప్రమోదమా, ఆత్మ వచ్చి చెప్పింది, ఈ పదాల మీద నమ్మకం పక్కన పెట్టేస్తే జయప్రద ఆత్మ శాంతి కలగాలంటే ఏఐడిఎంకే ఇంటాక్ట్ ఉండాలి. జయలలిత సార్ నేను చెప్పే జయలలిత మన ఆత్మశాంతి కలగాలంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే ఇంటాక్ట్ ఉండాలంటే ఖచ్చితంగా మేము పరోక్షంగా స్టాలిన్ చేసే కుట్రలు కానీ మీకు ఇంకొక లాజిక్ ఎక్స్ప్లెయిన్ ఒక్కటి నిమిషం చెప్తాను సార్. ఇదే వేదిక మీద ఇదే చర్చలో మనం ఒకసారి స్టాలిన్ తన వారసుడిగా ప్రకటించినప్పుడు ఏం జరగబోతుందన్న విషయంలో చర్చ చేశారు. ఆ పాయింట్ని క్లియర్ చేశారు. రైట్ సార్, మాట్లాడదాం. మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. సోలీ సొరాబ్జీ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆయన ఇప్పుడు కోర్టు కేసులో తీర్పు రాబోతున్నది, ఇంత షార్ట్ పీరియడ్లో ముగ్గురు ముఖ్యమంత్రులతో ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించడం అని గవర్నర్ డిలే చేస్తూ ఉండొచ్చు, అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండొచ్చు నిపుణులతో అని. సోలీ సొరాబ్జీ ఈజ్ అ వెరీ పాపులర్ అండ్ వెరీ ఫేమస్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఆయన ఆ మాట అన్నారు. ఏమంటే అంటే గవర్నర్ కెన్ డిలే ది మ్యాటర్స్ అని సొరాబ్జీ అన్నమాట వాస్తవం, కానీ బట్ మనకైతే అది రాజ్యాంగబద్ధం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని కానీ నాయకురాలిని కానీ ఎన్నుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ నుంచి లెటర్ వచ్చిన తర్వాత గవర్నర్ హ్యాస్ టు డూ ఇట్. దాంట్లో అనుమానం లేదు. ఎందుకు చేయట్లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. జయలలిత పోయినప్పుడు మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే హీ హ్యాజ్ ఈ సపోర్ట్ ఫర్ పన్నీర్ సెల్వం. శశికళ అంటే వ్యతిరేకత ఉంది. దాని తర్వాతనే శేఖర్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగిన, అదే రామ్మోహన్ రావు ఇంటి మీద దాడి జరిగిన, చీఫ్ సెక్రటరీ తీసిన, అంటే శశికళకి దగ్గరైన వాళ్ళందరినీ కొట్టడం మొదలుపెట్టినప్పుడే అంటే మోదీ గారికి ఇష్టం లేదు శశికళ రావటం అనేది స్పష్టంగా అందరికీ తెలుసు, తమిళనాడు కూడా తెలుసు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం సపోర్ట్ చేసినప్పుడు మోదీ గారికి చేసేది లేదు. సత్యప్రసాద్ గారు, మొత్తం వ్యవహారంలో జ్యుడిషియరీ కూడా డ్రాగ్ అయినట్టుంది. అవును, ఇది 8 నెలల క్రితం జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది హైకోర్టుకి డైరెక్షన్ ఏమనంటే 6 నెలలు
మీరు 6 నెలలు మించి పెండింగ్ ఉంచడానికి వీలేదు, రిజర్వ్ అయితే మీరు తీర్పులు ఇవ్వాల్సిందంటే. ఇప్పుడు మా హైకోర్టులో ఏం జరుగుతుందంటే 6 నెలల తర్వాత ఒకసారి లిస్టులో వస్తుంది, మళ్ళీ ఇంకా 6 నెలలు కనబడదు. అది వేరే విషయం. ఈ తీర్పులు లేట్ అవటం అనేది న్యాచురల్గా జరుగుతుంటే వీ కెన్ అండర్స్టాండ్ అండి. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ కేసులో సడన్గా 1 వీక్లో మేము తీర్పిస్తున్నామనే ఒక కోర్టులో ఇమీడియట్గా జడ్జి రియాక్ట్ అవ్వటం అనేది అది కొన్ని అనుమానాలకి దారితీసే వ్యవహారం. అది జ్యుడిషియరీ చాలా హయ్యెస్ట్ పెడెస్టల్లో ఉంటుందని మనం అనుకుంటున్నాం. తీర్పిస్తారంటే ఓకే విల్ సీ అని చెప్పేసి సరిపోయేది, 1 వీక్లో ఇస్తామని. ఆ 1 వీక్లో తీర్పు వస్తుంది కాబట్టి రాజ్యాంగపరంగా తొందరపడ్డట్టున్నది ఇక్కడ. రాజ్యాంగపరంగా ఏం చర్యలు అవి తీసుకోవడానికి డిలే చేసినా పర్లేదు అనేది మాత్రం రాజ్యాంగబద్ధం కాదు. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి, తీర్పు ఏమొస్తుంది, రేపు ఏం జరుగుతుంది అనేది ఈ రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధం లేదు. అది ఆ రోజున అది జరగాలంటే జరగాల్సిందే, లేకపోతే ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఆ రాజ్యాంగపరంగా ఉన్న ఆ రాజ్యంలో ఉండాల్సిన ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అయితే ఈ విషయంలో సుబ్రహ్మణ్య స్వామి వాదన 100% కరెక్ట్. ఒక్కరోజు చీఫ్ మినిస్టర్ ఉన్నా సరే ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే. ఒకసారి లెజిస్లేటివ్ పార్టీ ఎన్నుకున్న తర్వాత ఇదివరకు మీరు చూశారు కదండి, వాజ్పేయి గారు, చరణ్ సింగ్ ఆ పీరియడ్లో వారం రోజులు 10 రోజులు జగదంబిక పాల్ 3 రోజులే కదా ఉన్నారు. అంటే దోస్ థింగ్స్ హ్యాపెన్స్. ఇంకోటి ప్రధానమంత్రి ఒక సెషన్ చూడకుండా పోయిన వాళ్ళు చంద్రశేఖర్ పార్లమెంట్ సెషన్ చూడకుండా పోయినారు కదా. సరే సుందరరావు శర్మ గారు మీరు చెప్పాలి. ప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ఏంటి అంటే తమిళనాడులో ప్రత్యక్షంగా డిఎంకే, పరోక్షంగా కాంగ్రెస్ బలపడకుండా ఉండడానికి ఏఐడిఎంకే యునైటెడ్గా ఉండడాన్ని కోరుకుంటాం కాబట్టి ఆ దిశలోనే పోతామని చెప్తున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు చెప్పినట్టుగా మనం మోడీ గారిని కానీ అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్స్, ఆ అధ్యక్షులు ఎవరో ఉండాలి, ఆమె సౌందర్య రాజన్ ఎవరో ఆమె, వారి స్టేట్మెంట్స్ అవన్నీ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు అటు ఇటుగా పన్నీర్ సెల్వం గారికి సపోర్టింగ్గా ఉన్నారు, కానీ ఈమె శశికళ గారికి కొంచెం ఎగనెస్ట్గానే ఉన్నారు. రెండోది, నిన్న శశికళ గారు పిలిచి సండే రోజున యాక్చువల్గా ఈ మీటింగ్ జరిగింది. ఆమె మొత్తం అందరినీ పిలిచేసి వాళ్ళందరూ కూడా మాట్లాడటం, ఆమె రిజైన్ ఇవన్నీ జరిగిన తర్వాత మండే రోజు నుంచి కోర్టులో వచ్చింది ఈ విషయం. కోర్టులో వచ్చిన తర్వాత నుంచి ఇమీడియట్గా ఎట్లా జరుగుతుందంటే వెంటనే ఈసీ నువ్వు ప్రధాన కార్యదర్శి కాదు అని చెప్పని అంటాం. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉందంటే బాడీ లాంగ్వేజ్ అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వెంటనే పక్కన వాళ్ళు అనేటువంటిది ప్రజల్లో వస్తుంది. అది తప్పు అంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ దేశ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి తప్పనిసరిగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు అయి తీరాల్సిందే. దానికి గవర్నర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అబ్జెక్షన్ చేసేటువంటి ఇది ఇక్కడ ఏమీ లేదు. రెండోది, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువైపోయిందండి. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు 95 మన 83లో మన ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి కనుక 84 నేను ఇది చేస్తానండి. అప్పుడైనా సరే అప్పుడు రామ్లాల్ గారు ఎవరో ఉన్నారు, దాన్ని వెంటనే ఇందిరాగాంధీ గారు కరెక్షన్ చేశారు. ఇమీడియట్గా ఇంక మెజారిటీ ఉందని ఆ రోజున కూడా ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ 95లో కేంద్రం పట్టించుకున్నట్టు లేదు కదా, పివి నరసింహరావు గారు జోక్యం చేసుకున్నట్లేదు. అంటే ఇక్కడ ఒకటి ఎందుకు జోక్యం చేసుకోలేదంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఉండాలండి. దే ఆర్ నాట్ సపోజ్ టు ఇంటర్ఫియర్. ఎందుకని చెప్తున్నారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిది వచ్చింది, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. మనందరికీ తెలుసు పార్టీ ఎవరిది, ఎన్టీ రామారావు గారిది, గుర్తు ఎన్టీ రామారావు గారిది, గెలిచింది ఎన్టీ రామారావు గారి పేరు మీద. కానీ ఈయన లాగేసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ జయలలిత గారు లేరు, ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరు అంటే అదే ఇప్పుడైతే చేయలేడు గవర్నర్ కృష్ణకాంత్ ఉన్నా కూడా ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే అప్పుడు స్పీకర్ని పిలిపించి వేరే ఫ్లైట్లో పిలిపించి చేయించారు. కానీ అట్లా కాకుండా రామారావుకి అవకాశం ఇవ్వాలి, రామారావునే బలి నిరూపణ చేసుకోవాలి. బల పరీక్ష రామారావుకే ఉండాలి. ఆయన అడగరు కూడా అడిగారు, ప్రాధాయపడ్డాడు. అంటే అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. కానీ ఆయనతో మెడిసిటీ ఆసుపత్రిలో ఉంటే అప్పుడప్పుడు బలవంతంగా గవర్నర్ హాస్పిటల్కి వచ్చి ఆయన రాజీనామా తీసుకుపోయినారు కదా సార్. ఇక్కడ అదే సేమ్ జరగబోతుంది సార్. ఇక్కడ కూడా ఏమైందంటే సార్, ఈ 136 మందిలో 50 మంది మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సార్. ఇప్పుడు ఇక్కడ అన్నాడీఎంకేలో మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు 50 మంది. ఈ 50 మంది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడానికి కోరుకోరు. కాబట్టి ఇప్పుడు శశికళ గారు కనుక మంచి మెజారిటీగా కనిపించింది. ఇందాక మనం అనుకున్నట్టు వైస్రాయ్ హోటల్లో 20 మంది ఉన్న అందరూ వెళ్ళిపోతున్నారంటే రైళ్ళు ఎక్కి బస్సులు ఎక్కి పరిగెత్తినట్టు ఇక్కడ కూడా అదే పరిస్థితి కూడా ఉంటుందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శశికళ గారికి ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్ స్కిల్ కానీ అది కానీ ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి పన్నీర్ సెల్వం గారికి కనిపించట్లేదు. ఇంకోటి కూడా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి నన్ను ప్రెషర్ చేశారు, ఒత్తిడి చేశారు, అందుకే నేను రాజీనామా చేశాను అనేటువంటిది నిజంగా చెప్పాలంటే చాలా బాలే. తిరుగుబాటు కొద్దిగా ఆలస్యంగా చేశాడు, ఒక రోజు ముందు చేస్తే బాగుండేది.
రిజైన్ చేయక ముందే తిరుగుబాటు చేస్తుంటే చీఫ్ మినిస్టర్ ఉండి అసలు తిరుగుబాటు రాజీనామా చేయను అంటే అదే రాజీనామా చేయకుండా దర్యాప్తు చేస్తాను జయలలిత డెత్ మీద ముందే అని ఉంటే ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ ఉండేవారు. అంటే మూర్తి గారు ఒకటి అప్పటికి భారతీయ జనతా పార్టీ నుంచి సిగ్నల్ వెంకయ్యనాయుడు గారు ఫోన్ వెంకయ్యనాయుడు గారు ఫోన్ కాదు, నాకు ఒక స్మాల్ ఇష్యూ చెప్పండి. ఇవాళ వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ చూశాను నేను. గవర్నర్ ఆయన ఏం స్టేట్మెంట్ కానీ ఎక్కడ మాట్లాడట్లేదు, కానీ గవర్నర్ గారు రాజ్యాంగ కోవిలతో మాట్లాడుతున్నారు, ఆయన డిస్కస్ చేస్తున్నారు, ఆయన నిర్ణయం తీసుకుంటారని వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు. అది వెంకయ్యనాయుడు గారు చెప్పకూడదు కదా, అది ఎలా చెప్తారు ఆయన? అది ఆయన డ్యూటీ కాదు. తమిళనాడు ఇన్ఛార్జ్, ఈజ్ నాట్ ఫ్రమ్ తమిళనాడు, గవర్నర్ తరపున మాట్లాడుతున్నట్టు సుబ్రహ్మణ్య సాయి గారు కూడా చెప్పారండి. సుబ్రహ్మణ్య సాయి గారు చెప్పారు మోడీ గారికి బీజేపీకి ఉన్నా లేకపోయినా కొంతమంది పార్టీ తరఫున తమిళనాడు ఇన్ఛార్జ్ మురళీధరరావు అండి, యూనియన్ గవర్నమెంట్ తరఫున తమిళనాడు ఇన్ఛార్జ్ వెంకయ్యనాయుడు గారు. అంటే ప్రైమ్ మినిస్టర్ గారు పంపించారండి, ప్రైమ్ మినిస్టర్ గారు పంపించారు. ప్రైమ్ మినిస్టర్ గారు వద్దంటే వస్తాడా? అది ప్రైమ్ మినిస్టర్ గారికి తెలియకుండా, అది నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, వాజ్పేయి అన్నప్పుడు అన్న అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న దగ్గర ప్రధానమంత్రి ప్రమేయం లేకుండా, ఆయన నాలెడ్జ్ లో లేకుండా కేంద్ర మంత్రులు వచ్చి తమిళనాడులోనో ఇంకో రాష్ట్రంలోనో రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా? సార్ నేను 2 స్టేట్మెంట్లు చెప్తాను సార్. చెప్పండి. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రానికి, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి మాకు మంత్రిగా ఇన్ఛార్జ్ హంసరాజ్ గంగారాం అహిర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జేపీ నడ్డా గారు, అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక మంత్రి ఇన్ఛార్జ్ ఉన్నాడు. అట్లా వెంకయ్యనాయుడు కూడా ప్రాబ్లీ ఏ రాష్ట్రానికి ఉండింటాడు, కానీ తమిళనాడుకు మాత్రం కాదు. తమిళనాడుకి ఎవరు ఆయన రావాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2, పొలిటికల్ భారతీయ జనతా పార్టీ యొక్క పొలిటికల్ ఇన్ఛార్జ్గా కూడా వెంకయ్యనాయుడు గారు కాదు, మురళీధరరావు గారు పొలిటికల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రభారి, మా పార్టీ యొక్క ప్రభారి, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా కూడా సంతోష్ గారు అని కర్ణాటక నుంచి వెంకయ్యనాయుడు గారు ఎందుకు గవర్నర్ తరఫున స్టేట్మెంట్స్ చేస్తున్నారు? నేను ఆయన ఐబీ మినిస్టర్ కాబట్టి మీడియాలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడో నాకు తెలియదు. అది ఆయన వ్యక్తిగతంగా సార్, బట్ అదర్వైజ్ పార్టీకి డైరెక్ట్ గా సంబంధం ఉన్నటువంటి అంశం కాదు సార్. నెంబర్ 1. నెంబర్ 2, నేను అన్నదానికి కూడా సమానం మీరు చెప్పలేదు. ప్రధానమంత్రి స్థానంలో నరేంద్ర మోదీ ఉన్నప్పుడు ఏ కేంద్ర మంత్రి అయినా కొన్ని రాష్ట్రాల్లో పోయి ఇట్లాంటి రాజకీయాలు చేయగలరా, ఇట్లాంటి ప్రకటనలు చేయగలరా ఆయన అనుమతి లేకుండా? చేస్తే ప్రధానమంత్రి గారు మీరు అంటే మా బీజేపీలో ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ ఇంకొకరు అయినప్పటికీ కూడా ఏం చేయలేకుండా ఉంటారు సార్ పరిస్థితి. అంటే ఒక స్థాయిని రాయినటువంటి నాయకుల విషయంలో అంత ఈజీగా నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఒక నిర్ణయం ప్రకటిస్తే రాజ్నాథ్ సింగ్ గారి విషయంలో మోడీ గారు నిర్ణయం తీసుకోగలుగుతారు. రాజకీయమైనటువంటి సమస్యలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఈవెన్ సుష్మా స్వరాజ్ విషయంగా మీకు ఇష్టం, మా పార్టీ ఒక వ్యవస్థ, అది వ్యవస్థలో అంత ఈజీ కాదు. మిగతా పార్టీల లాగా ఇందిరాగాంధీ కెన్ రిమూవ్ ఎనీబడి, ఎన్డీ వారిని తీసేయచ్చు, ఇంకొని తీసి అంత ఈజీగా బీజేపీ పార్టీలో అసాధ్యమైనటువంటి పని. కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇంకొక స్టేట్మెంట్ మధ్యలో మీకు ఆగిపోయింది. ఇదే చర్చలో మనం ఇంతకుముందు కూడా చెప్పినాం, స్టాలిన్ మన కరుణానిధి గారు స్టాలిన్ వారసుడిగా ప్రకటించినప్పుడు ఏఐడిఎంకేలో అప్పుడు చనిపోలేదు జయలలిత గారు చనిపోలేదు అప్పుడు. వాస్తవానికి జయలలిత చనిపోక ముందే ప్రకటించాడంటే ఒకవేళ జయలలిత చనిపోకూడదు మనం కోరుకుందాము. ఒకవేళ జయలలిత చనిపోతే కూడా అంటే ఏఐడిఎంకేను చీల్చడం కోసం పనిన కుట్రలో భాగంగా వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా దానిలోంచి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం మీరు చేయలేదా? మీరు ఉత్తరాఖండ్ అమర్ గారు ఒకటే పాయింట్ లాస్ట్ చెప్తాను నేను, అట్లాగే స్టాలిన్ కుట్ర బనుతున్నాడేమో అనేటువంటిది మా అనుమానం. ఈ మొత్తం రాజకీయ చరిత్రలో స్టాలిన్ కుట్ర రాజకీయంగా మేము రాజకీయ పార్టీ రాజకీయం చేయమని కాదు, నేనేమంటున్నా అంటే సార్ రాజకీయ అన్ని రాజకీయ పార్టీ రాజకీయం చేస్తారు, దాంట్లో ఏముండదు, పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఇప్పుడు జరుగుతున్న తమిళనాడు కుట్రలో స్టాలిన్ పాత్ర కూడా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా ఉండిండొచ్చు. ఈ కుట్రలో మొత్తం ఢిల్లీ కాంగ్రెస్ పాత్ర స్టాలిన్ వెనకాల ఉంది కాబట్టి బీజేపీ పాత్ర ఇక్కడ వర్గం తమిళనాడు రాజకీయాలు అస్థిరం చేయడం కోసం కుట్ర పడుతుందామని మా అనుమానం. ఢిల్లీ కాంగ్రెస్ కి తమిళనాడులో ఏఐడిఎంకే రాజకీయాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంటే చాలా గొప్ప క్రెడిట్ ఇస్తున్నారు, కుట్ర పడే ప్రయత్నం చేస్తున్నామని మాకు అనుమానం. ఎందుకంటే స్టాలిన్ ప్రకటించినప్పుడు శర్మ గారు మీరే చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు మంత్రులు ఎవరికి కూడా మాట్లాడేటువంటి ఇది ఉంది ఇది చెప్పండి, అది చాలా ఇది అంత డెమోక్రసీ భారతీయ జనతా పార్టీలో లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెబితేనే వెంకయ్యనాయుడు గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, అన్ని చేశారు. ఇంకోటి కూడా సార్, ఇవాళ ఇంకోటి కూడా జరిగింది, గురుమూర్తి గారు కూడా మాట్లాడారు సార్. ఆయన ఇందాక మాట్లాడితే ఆయనకి కొంచెం బియాండ్ ఇది వెళ్ళిపోయేసేసి రేపు సోమవారం నాడు కనుక ఆమెను కనుక ముఖ్యమంత్రిని ఇప్పుడు చేస్తే రేపు సోమవారం నాడు ఆమె మీద కనుక కేసు కనుక ప్రూవ్ అయ్యేటట్లయితే ఆమె భర్తను చేసేస్తుందేమో, ఆమె భర్తకు ఆల్రెడీ 2 సంవత్సరాల పాటు ఇది ఉందని. ఎస్ గాన్ బియాండ్ ఆల్ మొత్తం.
అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ దానికి సంబంధించిన సిద్ధాంతకర్తలు కానీ వాళ్ళందరూ శశికళకి ఎగనెస్ట్గా ఉన్నారు. అది కనుక ఉండకపోయేటట్లయితే ఆయనకు అసలు అవన్నీ అనవసరమైనటువంటి విషయాలు. అందుకనే మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఇవాళ మమ్మల్ని ఏదో విమర్శిస్తున్నారు కానీ మీరు చేస్తున్నదంతా ఏంటంటే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో మీరు కాలు పెట్టడం కోసం ఇవాళ మీరు వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అది మాత్రం మంచి పద్ధతి కాదు. అంటే సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. అంటే ఆయన వ్యతిరేకంగా లేదు సార్. ఆయన ఒక మాట అన్నాడు, కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు అని చెప్పని మాత్రం క్లియర్గా చెప్పాడు. పార్టీ కాదు, పార్టీ మాత్రం కాదు. అందుకని పార్టీది మీరు చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్పారంటే కొంతమంది నాయకులకు ఉన్నదని ప్రకాష్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. మేము కూడా అదే చెప్తా ఉన్నాము. దాన్ని ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే మూర్తి గారు, ఏమిటి ఇంత అత్యుత్సాహం? ఇప్పుడు తమిళనాడులో ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నది. ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ని తీసుకొచ్చిన ఆమె చనిపోయినారు, మంచి లీడరు. చనిపోయిన తర్వాత ఆ పార్టీలో ఎవరో ఒకళ్ళు ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరు అవుతారు. ఏమిటి అత్యుత్సాహం వీళ్ళలో? ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే హంచ్ ఏంటంటే మోదీ గారికి శశికళ మీద ఒక అంచనా ఉంది. అంటే జయలలితతో మాట్లాడుతున్నారు, ఆవిడ గురించి మాట్లాడుకున్నారో లేకపోతే పన్నీర్ సెల్వం గురించి మాట్లాడుకొని ఉంటారు కదా. అంటే పన్నీర్ సెల్వంనే ఆవిడ కోరుకుంది జయలలిత అనే అభిప్రాయం కూడా మోదీకి ఉండొచ్చు. కానీ మొదటి ఆయన శశికళని వ్యతిరేకిస్తున్నాడు. అది ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. రాజ్యాంగ విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు, కానీ ఆయన అభిష్టం మేరకే వ్యవహరిస్తున్నారు. రైట్ సార్, సమయం తక్కువ. సత్యప్రసాద్ గారు, రేపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చెన్నై రాబోతున్నారు. ఏం జరుగుతుంది అంటారు ఈ డెవలప్మెంట్స్లో? ఆయన ఇప్పటికే జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే శశికళకి అవకాశం ఇచ్చి ఫ్లోర్లో మీరు టెస్ట్ చేసి బలం నిరూపించండి చెప్పడం ఒక మార్గం. ఒకవేళ అంకెల విషయంలో తెల్లారేసరికి ఇంకేమైనా మార్పులు వస్తే అసెంబ్లీని సస్పెండ్ చేసి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి రికమెండ్ చేయడం. మీరు మొదట్లో చెప్పినట్టు సస్పెండెడ్ యానిమేషన్కి వెళ్ళి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం కొంతకాలం, ఇది మార్గం. తెల్లారేసరికి అంకెలు ఎలా మారుతాయో మనకు. ప్రెసిడెంట్ రూల్ పెట్టడం కూడా అప్రజాస్వామికంగా అవుతుంది. ఎందుకంటే మెజారిటీ ఉన్న లీడర్ని కాదని ప్రెసిడెంట్ రూల్ పెట్టి హక్కు ఎవరిచ్చారు కేంద్రానికి? ఇవ్వలేదు. కానీ అంటే వారు అన్నట్టు నంబర్లు మారే అవకాశం ఉంటే చెప్పడం. సస్పెండ్ యానిమేషన్ పెట్టి నంబర్లు మారుతాయి. అంటే బీజేపీ నంబర్లు మార్చాలని కోరుకుంటే సస్పెండెడ్ యానిమేషన్ పోతుంది. ఫైనల్ డ్రామాలో ఇప్పుడు స్పీకర్ ఎందుకంటే గవర్నర్ తర్వాత నెక్స్ట్ కీలక పాత్ర పోషించబోయే స్పీకర్. స్పీకర్ అధికార పక్షంతో సార్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్పీకర్ ఇస్ విత్ పన్నీర్ సెల్వం ఇంటికి పోయినాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాబ్లం. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. గతంలో దృష్టాంతాలు ఉన్నాయి. స్పీకర్ ఎటువైపు ఉంటే అటు గెలిచే అవకాశం. ఉత్తరాఖండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామచంద్రమూర్తి గారికి, సత్యప్రసాద్ గారికి, అట్లాగే సుందరరామ శర్మ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారినాయి. రేపు ఏఐడిఎంకేను ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ బలపడకుండా ఉండడం కోసం భవిష్యత్తును ఆలోచించి ఏఐడిఎంకేను చాలా యునైటెడ్గా ఉంచడం కోసం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ దాని నాయకత్వం అప్రతిష్ట పాలవుతున్నదా? ఏదేమైనా గవర్నర్ వ్యవస్థ మీద మాత్రం నీలినీడలు పడడానికి వీల్లేదు. రేపు ఇన్ఛార్జ్ గవర్నర్ వస్తున్నారు చెన్నై. బహుశా ఆయన నిర్ణయం తీసుకుంటారు, కరెక్ట్ నిర్ణయం. దాని గురించి వేచి చూద్దాం. సాక్షి అందిస్తూ ఉంటుంది అప్డేట్స్. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.